శివ మనం సంపాదించిన దాంట్లో కనీసం 10% అయినా పొదుపు చేయాలంటారు తెలుసా? నీలా 100% పొదుపు చేయడం మా వల్ల కాదు కదా. నేనే 100% సేవ్ చేయట్లేదు. అదిగా పొదుపు చేసిన ఆడది, అదిగా ఖర్చు పెట్టే మొగాడు బాగుపడ్డట్టు చరిత్ర లేదు. జుజుబి నీ పంచలాపు గానీ పీనాసి పవన్ స్కిట్ తో ఫన్ పంచర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. పీనాసి అయినా సన్నాసి అయినా పీనాసి. ఒరే సుత్తి వెధవా, ఇంటికి టూలెట్ బోర్డు పెట్టి 15 రోజులైంది. ఆగస్టు 15 వచ్చింది కానీ అద్దెకి ఎవడో వచ్చి చావలేదు. ఆ బోర్డు సరిగ్గా ఏడ్చిందో లేదో చూసి చావు. అర్థమైందా? అలా మాట్లాడితే సుత్తి సుత్తి అనకండి అయ్యా. కంకర్రాల మధ్యలో వేలు పెట్టి సుత్తి దెబ్బ తగిలి అబ్బా అన్నట్లుంది నా పని. అందుకే నాకు ఇంట్లో పెట్టిన పేరు సుత్తివేలండి అయ్యా. దాంట్లోనే పిలవండి అయ్యా. అట్టాగు పిలుస్తున్నా కానీ ముందు ఇంటికి ఎవడైనా అద్దెకు వస్తున్నాడో చూసి చావు. అయ్యా గారండి అయ్యా, మీ అట్టు విరిగి చట్నీలో పడిందండి అయ్యా. ఎవరయ్యా ఇటే వస్తున్నారండి అయ్యా. ఏమండి మాస్టారు? మాస్టారా, ఏ స్కూల్లో చూసి వచ్చావు నాయన? ఏంటే ఎందుకు వచ్చారో ఏంటి కథ? ఇక్కడ టూలెట్ బోర్డు చూసి ఇంటిలో అద్దెకు దిగాలని వచ్చావు. మీ ఓనర్ గారిని పిలుస్తారా? పిలుస్తారు కానీ నాకేంటి అని అంటే అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. అర్థమయ్యేటట్టు నేను చెప్తానండి అయ్యా. మబ్బు పడితే గాని వాన రానట్లు మా అయ్యగారికి డబ్బు పడితే గాని నోట్లోంచి మాట బయటికి రాదు. అందుకని ఓ 10వ పరకో చేతిలో పెడితే ధారాళంగా మాట్లాడతారండి అయ్యా. ఓహో సరే, 10 లేదు కానీ ప్రస్తుతానికి పరకొచ్చండి. ఆ ఓనరు అనే పదార్థాన్ని నేనే. ఎంతగా ఏం కావాలో చెప్పి చావు. మాకు ఇల్లు అద్దెకి కావాలి. అద్దెకి ఇవ్వడానికి కాకపోతే టూలెట్ బోర్డు అమ్ముకోవడానికి పెట్టుకుంటాడు ఎవడైనా? ఇదిగో ఏం చేస్తావు నువ్వు చెప్పు. పాటలు పాడతా. ఓహో, సినిమాల్లో పాడతావు అన్నమాట. సినిమాలో కాదు, సినిమా పాటలు పాడతా. ఎక్కడా? ఆర్కెస్ట్రాలో. పాట కచేరీ బాపుతన్నమాట. చెప్పే. అయితే నువ్వు పాడేది తక్కువ, పాడు చేసేది ఎక్కువ అన్నమాట. నువ్వు పాడువాడిదేనా? కాదండి, నేను మిమిక్రీ ఆర్టిస్ట్. పిల్లి కోతలు రైలు మోతలు అంటూ తెల్లవారులు సాధన చేస్తూ నా కొంపని అరుంధతి మంగళ చేస్తావు అన్నమాట. ఏమండోయ్, సౌండ్సే కాదు వాయిస్లు కూడా చేస్తా. వాయిస్లు ఫ్రీగా వినేద్దాం. ఇదిగో నా ఫేవరెట్ యాక్టర్ ప్రభాసు. ప్రభాసు తెలుసు కదా, అతలా మాట్లాడతావేంటి? ఓకే అయితే ఈ రక్క దించి పడదపోయా చూస్తాను. ఎవడో ఒకటి కింద బతకడం తప్ప మాకు వేరే దారులు. వీడి పోయాడు, వీడి స్థానంలో ఒకటి వస్తావా? ఒక్కడుగు. బహుశా ప్రభాసు ముసలోడైతే ఎట్లాగా మాట్లాడతాడేమో కానీ. ఇదిగో నువ్వు మిమిక్రీ చేసింది చాలు కానీ బయలుదేరండి. ఇల్లు అద్దె కావాలంటే ఇల్లు అద్దెకి పొరలవుతులకే. ఏమిటి అద్దెకిస్తారా? ఎవరా? ఏమిటిచ్చేదే? ఏమిటే ఒరే అత్తి వెళ్ళవా? ఈ వీధిలో ఎవరైనా వీళ్ళకి ఇల్లు అద్దెకిస్తే వాళ్ళ బ్రతుకు వీధి పాలవుతుందని చెప్పు. ఏంటే వాళ్ళు ఎలగొట్టు. పోతావురా రే, నాశనం అయిపోతావు. కల్లా కపటం లేని కళాకారులు పట్టుకొని కారు కోతలు కోస్తావా? దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలతో ఊరగాయలు పెట్టుకొని తినే ఫేసు నువ్వును. అయ్యా మీరు అట్టే బాధపడద్దు. మా అయ్యగారికి కళాకారులు అదిగో వచ్చి చచ్చాడు. కారు కోతలకు వస్తున్నా లేదండి అయ్యా, మనం త్వరలో కారు కొనబోతున్నామని చెప్తున్నా. ఈ పాట కచేరీగాళ్ళని పంపించి అవతల అమ్మాయి గారు కాలేజీకి వెళ్ళే వేళైంది. చూడు, సద్దన్నం దగ్గర కుక్క పిల్లల్లా కాలేజీ కుర్రవాళ్ళు ఏంటే బీటు వేయడానికి సిద్ధంగా ఉంటారు. అసలే కంపెనీ ఆస్తి. అమ్మాయి గారిని బస్ స్టాప్ వరకు వదిలిపెట్టావు. ముందు వీళ్ళ పేడ తిరగడి చేయి. అలాగేనండి అయ్యా. పోతావురా రే, నాశనం అయిపోతావు. సులభ కాంప్లెక్స్ పక్కన భోజన హోటల్ పెట్టుకొని బేరాలు లేవని బిక్కమొహం వేసే బేవర్స్ ఫేస్కి ఏమిటో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వీడి దగ్గర నుంచి నాకు స్వాతంత్రం రావట్లేదు. ఇంకా ఈ బతుకు ఎన్ని రోజులో ఏమిటో.
చూడండి అంకుల్, టూలెట్ బోర్డ్ చూసి వచ్చాను. ఇల్లు అద్దెకి కావాలి. మీ ఇంటి వంటను ఒకసారి పిలుస్తారా? పిలవటం ఎందుకు అయ్యా? ఆయన పిలవక్కర్లేదు. సూటు బూటు వేసుకొని లక్షణంగా వచ్చారుగా. ఈ పాటికి ఏ తలుపు సందులోంచో కిటికీ త్వరలోంచో మాంసం కుక్క కోసం కుక్క పరిగెత్తుకొచ్చినట్లు బురకలు వేస్తూ వస్తూ ఉంటాడు. చూడండి, పలావులో పచ్చడి వేసుకొని తినే ఫేస్ వాడు. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నీకు అలవాటు అయిపోయి వచ్చింది. బాబు, ఎవరు నువ్వు? నా పేరు తరుణ్ అంకుల్. ఇక్కడ బ్యాంక్ మేనేజర్ని. బ్యాంకు మేనేజరు? టూలెట్ బోర్డ్ చూసి ఇల్లు అద్దెకి కావాలని ఇక్కడికి వచ్చాను. అయితే 2 చేతుల ఒకటే సంపాదన. అవును అంకుల్. లక్ష్మీదేవి. మొహం చూడండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత పారేసిన ఫ్లెక్సీలతో ప్యాంటు షర్టు కుట్టించుకునే ఫేసు వాడు. అయ్యా గారు, అద్దెకి. చూడు బాబు, ఇంటికి అద్దె 5,000. 5,000 కాదంకుల్, 6,000 ఇస్తాను, తీసుకోండి. చూస్తా, అబ్బాయి గారు ఎండరపడి వచ్చారు. చల్లగా కూల్ డ్రింక్ అమ్మంటారా అండి? అయ్యా, మంచినీళ్ళు పట్ల. ఇదిగో బాబు, కరెంటు బిల్లు వాటర్ బిల్లు కలిపి వస్తుంది. 80% నీది, 20% నేను కట్టుకుంటాను. మొత్తం నేనే కడతాను అంకుల్. అవునా? రే, అయ్యా వారికి చెమటలు పడుతున్నాయి. నీళ్ళు ఇచ్చేవి ఇవ్వమంటే ఇచ్చి చావలేదు. చక్కగా లోపల ఉన్న టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టమని. టేబుల్ ఫ్యాన్ కాదు, వ్యసనకరం తీసుకుని విద్యురు చావు. చూడు బాబు, ఇంట్లో గోడలకి పోస్టర్లు అంటించడం, మేకులు కొట్టడం లాంటివి చేయకూడదు. పెద్ద పెద్ద శబ్దాలు అవి చేయకూడదు. అర్థమైందా? అవసరం లేదు అంకుల్, నేను ఇంట్లో ఉంటే ఉన్న లేనట్టే. ఓకేనా? ఇదిగో, ఇంట్లో ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ అద్దె మాత్రం కట్టామా లేదా అన్నట్టు ఉండకూడదు. నెల తిరిగేసరికి టెన్షన్గా చేతిలో పడిపోవాలి. ఆ విషయం మర్చిపోండి. ప్రతిసారి మీకు కరెక్ట్ టైంలో అద్దె కట్టేస్తాను. ఓకే ఓకే, ఇంట్లో జాయిన్ అవ్వు. సాయంకాలం వచ్చి తగలడు. 4 నెలల తర్వాత ఏం జరిగిందో చూద్దాం. శుద్ధి వదవా. అమ్మాయి గారు రాత్రి ఏదో తిన్నట్టున్నారయ్యా. అజీర్తి చేసి వాంతి వచ్చినట్లు. దీని కంగారు చూస్తుంటే ఏదో కంత్రి పని చేసినట్టుందిరా. అగో, ఏది ఏది? అమ్మో అమ్మో అమ్మో, ఇది అరక్క వచ్చిన వాంతి కాదు, తిరిగితే వచ్చిన వాంతి. ఏమిటే? ఎవడవాడు? ఎవడవాడు? చెప్తావు, ఎవడవాడు? అది మనకు మేడం మీదకి వచ్చిన బ్యాంకు మేనేజర్ నాన్నగారు. బ్యాంకు మేనేజరా? 4 నెలల నుంచి రూపాయి అద్దె కూడా కట్టకుండా పొద్దున్నే నేను నిద్ర లేకముందు ఆఫీస్కి వెళ్ళడం, రాత్రి నేను పడుకున్న తర్వాత ఆఫీస్ నుంచి రావడం. పగల డ్యూటీ బ్యాంకులో, రాత్రి డ్యూటీ నా కొంపలో చేసి అక్కడ పెట్టాల్సిన సంతకాన్ని ఇక్కడ పెట్టేసినట్టున్నాడు. వాళ్ళ రానే తారో పేరు తేల్చేస్తా. అయ్యా గారు, అల్లుడు గారు వస్తున్నారు. అప్పుడే వరుసలు కలపోకా. అగో, అక్కడ ఏటయ్యా, సూర్యులో జరిగిన చించెలుకలాగా నా కూతురు జీవితాన్ని కొట్టి అవతల పడేసావు. మర్యాదగా దాన్ని పెళ్లి చేసుకుంటావా, నిన్ను కోర్టు కేరసమంటావా? ఈడ్చడాలు ఓడ్చాలు ఎందుకు అంకుల్? నాకు ఎలాగో ఇష్టమే, పెళ్లి చేసేసుకుంటా. సరే సరేనయ్యా, పెద్దగా మార్గం సుఖం అయిపోయిందిరా. అయితే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలిచిస్తావు. ముహూర్తాలు గట్రా ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. నాకు పెద్దవాళ్ళంటే ఎవరు లేరు అంకుల్, ఉన్నది 2 ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని పిలుస్తాను. వీడిని స్నేహితులా? ఒరే, వీళ్ళ మధ్య మన ఇల్లు అద్దెడకటాకు వచ్చిన పాట కచేరీ బాపత కదూ. అవునన్నయ్యా. అయినా బ్యాంకు మేనేజర్ నీకు ఈ పాట కచేరీ గారితో సావాసం ఏంటయ్యా? చూడండి అంకుల్, డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కదా అని దేని పడితే దాన్ని కొనేద్దాం అనుకోకూడదు. తాజ్మహల్, చార్మినార్ మాలాంటి కళాకారులు చూసి ఎంజాయ్ చేయడానికి, కొనడానికి, అవమానించడానికి మీరే కాదు ఎవరు సరిపోరు. అబ్బో, అయినా పాట కచేరీ అయిన వాళ్ళతో నువ్వు ఒక ఆలతో తీసుకొని మాట్లాడతావేంటయ్యా? బ్యాంకు మేనేజర్ అయింది. మీరు కరెక్ట్గా విన్నట్లేదు. నేను బ్యాంక్ మేనేజర్ కాదు, బ్యాండ్ మేనేజర్ని. మరి అయితే ఆ సూట్ కేసు ఏమిటయ్యా? ఓహో, అదే మీ డౌట్. ఒక్క నిమిషం ఉండండి, క్లారిఫికేషన్ ఇస్తా. అయ్య గారికి చావు మేళం, అమ్మాయి గారికి పెళ్లి మేళం, 2 కలిపి వాయించండి.
భానుగారు. అచ్చా లగాయా. సత్యవేల్ గారు వచ్చారు, కోటి శ్రీనివాసరావు గారు వచ్చారు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. తరుణ్, తాజ్ మహల్ అండ్ తరుణ్ ఎవరు కొనలేరు, నిజమే. హరికిషన్ గారు చాలా బాగా చేశారు. సుత్తివేల్ది కొంచెం పీలగా అయిపోయింది వాయిస్. అది కాదండి అయ్యా, కంకర్రాళ్ళ మధ్యలో వేలు పెట్టి సుత్తితో కొట్టుకున్నట్టుగా. డ్రామాల్లో కానీ మీరు మిమిక్రీలో కానీ స్టేజ్ మీద కానీ చేయాలంటే అది అంతేనండి అయ్యా. చచ్చిపోతున్నాను, ఏం చేసిందా నీ కోడలు, కయ్యమని వేల కొట్టింది. అవి కొంచెం అది అలా చెప్తేనే సుత్తివేలని జనాలు యాక్సెప్ట్ చేస్తారు. మరి జడ్జెస్ వీళ్ళకిచ్చే పాయింట్స్. హరికిషన్ గారు అమ్మాయి వాంతి చేసుకుంది కాబట్టి 9 నెలలు